సాటర్డే ఎపిసోడ్ గనుక చూసుకుంటే, 'నాగార్జున సార్' రావడంతోనే ఫుల్ ఫైర్ అనమాట. అందరి మీద కోపంతో అరిచేస్తాడు, రంకెలేసేస్తాడు, బీభత్సం సృష్టించేస్తాడు. అభయ్ విషయంలో అయితే ముఖ్యంగా ఆల్మోస్ట్ బయటికి పంపించేశాడనే అనిపిస్తుంది. కానీ సండే ఎపిసోడ్ మాత్రం ఫుల్ జోష్‌తో వచ్చి అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ, నవ్విస్తూ, సరదాగా జోకులు కూడా వేస్తూ ఉంటారు. ఇక నిఖిల్ విషయానికొస్తాడు ఫస్ట్. "ఏంటి సోనియాకి నీకు పడటం లేదా? మరి ఎలా నిఖిల్? తనని వదిలేసి నువ్వు ఒక్కడివే తింటే తనకు కోపం వస్తుంది కదా" అని. అలాగే హార్ట్ ఎవరికిస్తారు, హార్ట్ ఎవరికి బ్రేక్ చేస్తారన్న గేమ్‌లో సోనియాకి హార్ట్ బ్రేక్ చేస్తాడు. పృథ్వీకి హార్ట్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే మాట వింటాడంట. ఏ సిట్యుయేషన్‌లో అయినా కూడా మాట వింటాడు అన్నట్టు. ఇక విష్ణు ఏమో సీతకి ఇస్తుంది. ఆల్ టైమ్ నా ఫేవరెట్, మేమిద్దరం కృష్ణుడి భక్తురాళ్ళం కూడా అన్నట్టు. మరి పృథ్వీకేమో హార్ట్ బ్రేక్ చేస్తుందనమాట. కానీ ఈ పృథ్వీ అసలు ఏం పట్టించుకోడు. ప్రతి ఒక్కరు ఒకలాగే చూస్తూ ఉంటాడు. కానీ విష్ణుకు మాత్రం పృథ్వీ అంటే కొంచెం క్రష్ అన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారు. ఇక పృథ్వీ కూడా "నువ్వు నా హార్ట్ బ్రేక్ చేస్తే నేను నీ హార్ట్ బ్రేక్ చేయలేనా" అంటూ విష్ణు హార్ట్ బ్రేక్ చేసి ఇస్తాడు. యష్మికేమో ఫుల్ హార్ట్ ఇస్తాడనమాట. ఇక అక్కడే అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్యన ఏదో కొంచెం చిన్నపాటి గొడవ జరుగుతుంది అని. మరి ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో విష్ణు. నాగార్జున సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, బ్రెయిన్‌కి నత్తి అని. నిజంగానే విష్ణుకి నత్తిలానే అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి.